గుడ్ ఈవినింగ్ డియర్ క్యాండిడేట్స్. సో నిన్నటి రోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కు సంబంధించి టైప్స్ ఆఫ్ నౌన్స్ ని స్టార్ట్ చేసుకుని అందులో ఫస్ట్ 4 ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అందులో మొదటిది కామన్ నౌన్ అని, దాని డెఫినేషన్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. తర్వాత రెండవది ప్రాపర్ నౌన్, దానికి డెఫినేషన్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. మూడవది కౌంటబుల్ నౌన్, దానికి సంబంధించిన డెఫినేషన్ అలాగే ఎగ్జాంపుల్స్. అలాగే నాలుగవది అన్కౌంటబుల్ నౌన్, దానికి సంబంధించిన డెఫినేషన్, ఎగ్జాంపుల్స్ మనం నిన్నటి క్లాస్ లో తెలుసుకున్నాం. సో ఈ రోజు క్లాస్ లో దానికి కంటిన్యూయేషన్ గా టైప్స్ ఆఫ్ నౌన్స్ లో, అంటే కేటగిరీస్ ఆఫ్ నౌన్స్ లో ఐదవదైన కలెక్టివ్ నౌన్ గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. అలాగే దీనితో పాటు మిగతా 3 సబ్ డివిజన్స్ ను కూడా ఈ రోజు తెలుసుకుని నౌన్ ని ఈ రోజు కంప్లీట్ చేసుకుంటాం. సో ఐదవది కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి అంటే, మన సమాజంలో మనుషుల్ని గాని, జంతువుల్ని గాని, తర్వాత వస్తువుల్ని గాని, వారు చేసే పనిని బట్టి కొన్ని గుంపులుగా మనం డివైడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ప్రదేశంలో, ఒక పర్టికులర్ ప్లేస్ లో మిలిటరీ ఎంప్లాయీస్ అంటే సోల్జర్స్ మీకు పెరేడ్ చేస్తా కనిపించారు అనుకోండి. ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ మీకు పెరేడ్ చేస్తా కనిపించారు అనుకోండి. వాళ్ళని మెన్షన్ చేయడానికి ఒక పర్టికులర్ పదం ఉంది. అదేంటి అంటే ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. అంటే పర్టికులర్ గా ఆ పదంతో మనం వాళ్ళని ఇండికేట్ చేస్తాము, పిలుస్తాము. సో ఇదేమవుతుందంటే కలెక్టివ్ నౌన్ అవుతుంది. అలాగే ఏనుగుల గుంపు వెళ్తుంది మన ఎదురుగుండా, అడవిలో ఎక్కడో సంథింగ్ ఏనుగుల గుంపు వెళ్తోంది. దానిని మనం ఒక పర్టికులర్ వర్డ్ తో పిలుస్తాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. అదేంటి అంటే ఏ పెరేడ్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఏ పెరేడ్ ఆఫ్ ఎలిఫెంట్స్. సోల్జర్స్ అయితేనేమో అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, ఏనుగుల గుంపుని ఏ పెరేడ్ ఆఫ్ ఎలిఫెంట్స్. అలాగే మనకి తాళం గుత్తులు ఉంటాయి. తాళం గుత్తి అంటాం. అంటే ఒక కీ చైన్ కి మల్టిపుల్ కీస్ ఉంటాయి, దాన్నే తెలుగులో మనం తాళం గుత్తి అంటాం. అదొక పదం కదా. దానిని ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే ఏ బంచ్ ఆఫ్ కీస్. ఏ బంచ్ ఆఫ్ కీస్ అంటాం. సో ఇది కూడా కలెక్టివ్ నౌనే. అంటే కలెక్టివ్ నౌన్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఏంటి అంటే ఏదైనా వస్తువులు గాని, వస్తువుల సమూహానికి గాని, మనుషుల సమూహానికి గాని మనం వాటన్నిటినీ కలిపి ఒక పదంతో పిలవాలి అంటే మనం పెట్టుకున్న పేర్లు ఉన్నాయి, వాటినే మనం కలెక్టివ్ నౌన్స్ అంటాము. ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్, ద్రాక్ష గుత్తి అంటే ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఏ బంచ్ ఆఫ్ కీస్ అంటే తాళం గుత్తి. అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ అంటే సైనికుల సమూహము. అండ్ ఏ పెరేడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటే ఏనుగుల సమూహము. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రజల సమూహము. ఏ బ్యాచ్ ఆఫ్ బాయ్స్ అంటే బాలుర సమూహము. అలాగా ఒక సమూహానికి ఒక పేరుని పెట్టుకుని ఆ సమూహాన్ని ఆ పర్టికులర్ పేరుతో పిలవడాన్ని కలెక్టివ్ నౌన్ కింద కన్సిడర్ చేశారు. సో కలెక్టివ్ నౌన్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఐదవది కలెక్టివ్ నౌన్. ఆరవది చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఆరవది ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏమీ లేదు, నథింగ్ బట్ మీకు మనం కళ్ళతో చూడలేము, చెవులతో మనం వినలేము, తాకలేము, కానీ దానిని మనం ఫీల్ అవుతాము. అంటే మీకు ఉదాహరణలు చెప్తే అర్థం అవుతుంది. లవ్ అంటే ప్రేమ. ప్రేమ కంటికి కనిపించదు. ఎదుటి వ్యక్తి మీ మీద చూపించే ప్రేమ కంటికి కనిపించదు, కానీ మనకి తెలుస్తుంది, ఆ భావన తెలుస్తుంది. సో ఫీలింగ్ అన్నమాట అది. సో దానిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. అలాగే కోపం.
ఎదుటి వ్యక్తిలో కోపం కనిపించదు అంటే ముఖ కవళికలు కనిపిస్తాయి కదా, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు. ముఖ కవళికలు ఓకే, కానీ కోపానికి ఒక రూపం అనేది ఉండదు. సో అది జస్ట్ మనం అర్థం చేసుకుంటాం అంతే. గట్టి గట్టిగా అరుస్తుంటే ఓ కోపపడుతున్నాడు అనుకుంటాం. సో అది మన భావన, ఫీలింగ్. కాబట్టి అది అబ్స్ట్రాక్ట్ నౌన్. హ్యాపీనెస్, సంతోషంగా ఉండడం, ఓకేనా, అది కంటికి కనిపించదు, అది మనసుకు చెందిన భావన. సో అది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. అలాగే స్మైల్, నవ్వు, అంటే అది కూడా ఫేస్ లో కనిపిస్తుంది కదా అనుకోవచ్చు. ఫేస్ ముఖ కవళికలు మారతాయి కానీ స్మైల్ అనేది పర్టికులర్ గా దానికి ఒక రూపం అనేది లేదు. భావన, అది మనం అనుకుంటాం అంతే, నవ్వుతున్నారు అని మనకు అనిపిస్తుంది, అది ఫీలింగ్ అన్నమాట. సో స్మైల్ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇలాగా మనకు కంటికి కనిపించవు, చేతులతో మనం వాటిని తాకలేము, కానీ మన మనసుతో వాటిని ఫీల్ అవుతాము, భావిస్తాము. వాటినే మనం ఏమన్నామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అన్నాము. ఎగ్జాంపుల్స్: ఫీలింగ్స్, ఫీలింగ్స్ ఏమేమి వస్తాయి? లవ్, సారో, హ్యాపీనెస్, ఓకేనా. అలాగే స్మైల్, ఇవన్నీ కూడా, యాంగ్రీ, కోపం, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తాయి. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? మనం వేటినైతే చూడలేమో, వేటినైతే తాకలేమో, కానీ వేటినైతే మనం మనసుతో స్పందిస్తామో, మనసుతో భావిస్తామో, ఆ భావనలన్నిటినీ ఏమంటాం అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద మనం కన్సిడర్ చేస్తాము. సో ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. తర్వాత ఏడవది కూడా చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఏడవది ఏంటి? మటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే సింపుల్ గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మన విశ్వంలో దొరికే ప్రతి పదార్థము, ముడి పదార్థము మెటీరియల్ నౌన్ కిందకి వస్తుంది. మెటీరియల్ అంటే మీకు తెలుసు కదా, ముడి సరుకు అంటారు, ముడి పదార్థము అంటారు, రా మెటీరియల్, ఓకేనా. సో మన విశ్వంలో లభించే ప్రతి పదార్థము మెటీరియల్ నౌన్ కిందకి వస్తుంది. మన విశ్వంలో ఏమేం పదార్థాలు లభిస్తాయి భూమిలో గాని, భూమి పైన గాని అంటే, ఉదాహరణకి బంగారం ఉంది. బంగారం అనేది ఒక పదార్థం, అది ప్రకృతిలో లభించే పదార్థం. సో గోల్డ్ అనేది మెటీరియల్ నౌన్. అలాగే సిల్వర్, వెండి కూడా ప్రకృతిలో లభించే పదార్థమే. సో సిల్వర్ అనేది కూడా మెటీరియల్ నౌనే. తర్వాత బొగ్గు ఖనిజాలు అంటాం, బొగ్గు గనులు అంటాం, భూమిలో నుండి తవ్వి తీస్తారు. ఇవి కూడా భూమిలో లభించే పదార్థాలు కాబట్టి కోల్ కూడా మెటీరియల్ నౌనే అవుతుంది. అలాగే పెట్రోల్ కూడా భూమి నుండే లభిస్తుంది. కిరోసిన్, డీజిల్, ఇవన్నీ కూడా మనకి విశ్వం నుండి లభిస్తాయి పదార్థాలు, ముడి పదార్థాలుగా లభిస్తాయి. కాబట్టి వీటిని మనం ఏమనొచ్చు అంటే మెటీరియల్ నౌన్స్ అని అనొచ్చు. సో ఇది ఏడవది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎనిమిదవది, 8th వన్ ఏంటంటే జెండర్ ఆఫ్ ఏ నౌన్. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అంటే శ్రద్ధగా వింటే ఈజీగా అర్థం అవుతుంది. సో జెండర్ ఆఫ్ ఏ నౌన్ అంటే ఏంటి అంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మనకి తెలుగు లాంగ్వేజ్ లో లింగాలు ఉంటాయి కదా, పుల్లింగము, స్త్రీలింగము, నపుంసక లింగము అని 3 లింగాలు ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా జెండర్స్ ఉంటాయి. పురుషులకు ఒక జెండరు, స్త్రీలకు ఒక జెండరు, అలాగే కామన్ జెండర్ ఉంటుంది. సో పురుషులకు సంబంధించిన జెండర్ ని మనం ఎలా పిలుస్తాము అంటే మ్యాస్క్యులైన్ అంటే పురుష జాతికి సంబంధించిన లింగము. అలాగే స్త్రీలింగమును ఎలా పిలుస్తాము అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఫెమినైన్ అంటాము. ఫెమినైన్ అంటే స్త్రీలింగము. అలాగే కామన్ జెండర్, సాధారణ లింగము కిందకి కొన్ని వస్తాయి, ఓకేనా. వీటన్నిటిని కలిపి జెండర్ ఆఫ్ ఏ నౌన్ లో తెలుసుకుంటాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాస్క్యులైన్ అంటే పురుష లింగంలో వచ్చే నౌన్స్ ఏంటి, ఉదాహరణలు ఏంటి అంటే పెళ్లి కుమారుడు అంటాం, ఓకేనా, పెళ్లి కుమారుడు. అలాగే స్త్రీలింగంలోకి వచ్చేసరికి అది ఎలా మారుతుంది? పెళ్లి కుమార్తె, పెళ్లి కూతురు అంటాం. సో దీనిని ఇంగ్లీష్ లో ఎలా చెప్తాము? బ్రైడ్ గ్రూమ్ అంటేనేమో పెళ్లి కుమారుడు,
బ్రైడ్ అంటేనేమో పెళ్లి కుమార్తె. సో బ్రైడ్ గ్రూమ్ అనేది ఏ జెండర్ కిందకి వస్తుంది అంటే మ్యాస్క్యులైన్ పుల్లింగము. అలాగే బ్రైడ్ అనే పెళ్లి కూతురు అనే లింగము ఏ జెండర్ కిందకి వస్తుందంటే ఫెమినైన్ అనే లింగము కిందకి వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ పోయెట్, పోయెటస్. ఓకేనా, పోయెట్ అంటేనేమో కవి, కవితలు రాసేవాడు పోయెట్. అదే స్త్రీలింగంలోకి వచ్చేసరికి ఆ పదం మారిపోతుంది. స్త్రీలింగంలో కవిని కవయిత్రి అంటారు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో పోయెట్ ని పోయెటస్ అంటారు. పోయెట్ ఏమో మాస్కులైన్, అలాగే పోయెటస్ ఏమో ఫెమినైన్. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. అదే ఇంకొక ఎగ్జాంపుల్ బాయ్ అంటే బాలుడు, ఓకేనా, పుల్లింగము. గర్ల్ అంటే బాలిక. రచయిత్రిని ఏమంటారు? రచయిత్రిని పోయెటస్. పోయెటస్ అంటే కవయిత్రి, రచయిత్రి అంటాము. రచయిత, రచయిత్రి. ఓకేనా. ఓకే, సో అదే విధంగా బాయ్ అంటే బాలుడు, గర్ల్ అంటే బాలిక. బాలుడు అనేదేమో మాస్కులైన్, బాలిక అనేదేమో ఫెమినైన్ స్త్రీలింగం. ఓకేనా. అలాగే మ్యాన్ మాస్కులైన్, విమన్ ఫెమినైన్. ఓకేనా, అలాగనమాట. సో ఇవి రెండు లింగాలతో పాటు 2 జెండర్స్ ఏంటి అంటే మాస్కులైన్, ఫెమినైన్. మాస్కులైన్ అంటేనేమో పుల్లింగము, ఫెమినైన్ అంటేనేమో స్త్రీలింగము. ఈ రెండు కాకుండా ఇంకొక కామన్ జెండర్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, సాధారణ లింగము అంటాం. కామన్ జెండర్స్ లోకి వచ్చేవి ఏంటి అంటే బేసిక్ గా వృత్తులు ఉంటాయి, మనం చేసే వృత్తులు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అంటాము, లేడీస్ నైనా డాక్టర్ అనే అంటాము, జెంట్స్ నైనా డాక్టర్ అనే అంటాము. ఇద్దరికి డిఫరెంట్ వర్డ్స్ ఏమీ లేవు. సో ఇది మనకి కామన్ జెండర్ కిందకి వస్తుంది. డాక్టర్ లేడీ డాక్టర్ అంటాము, లేదంటే జెంట్ డాక్టర్ అని అంటాము. అంతేగాని డాక్టర్, డాక్టరస్ అని అనం. సో ఇద్దరు రెండు జెండర్స్ కి ఒకటే పదం వాడుతున్నాం కాబట్టి ఇది కామన్ జెండర్ కిందకి వచ్చింది డాక్టర్. అలాగే టీచర్, ఆడ వ్యక్తినైనా టీచర్ అనే అంటాము, మగ వ్యక్తినైనా టీచర్ అనే అంటాము. ఓకేనా. అలాగే లెక్చరర్, లేడీస్ నైనా లెక్చరర్ అంటారు, జెంట్స్ నైనా లెక్చరర్ అనే అంటారు. అలాగే ఇన్ఫాంట్, ఇన్ఫాంట్ అంటే ఏంటి? పసికందు, అప్పుడే పుట్టిన పసికందు. దానికి పురుషుడు స్త్రీ అనే భేదం లేదు. మగ బిడ్డ అయినా ఇన్ఫాంట్ అని అంటాము, పసికంద అని అంటాము. ఆడబిడ్డ అయినా పసికంద అని అంటాము. అలాగే ఒక 6 నెలలు ఎదిగిన తర్వాత ఇన్ఫాంట్ కాస్త బేబీ అంటాము. ఓకేనా. అప్పుడే పుట్టిన పాపని పసికందు అంటాము. కొంతకాలం అయిన తర్వాత అదే ఇన్ఫాంట్ ని బేబీ అంటే పసిపాప, పసిబాబు అంటాం. ఓకేనా, బేబీ. సో ఇది కూడా కామన్ జెండర్ కిందకి వస్తుంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా బేబీ అనే అంటాం. ఓకే, సో ఇవి కామన్ జెండర్ అన్నమాట. సో జెండర్ ఆఫ్ ఎ నౌన్ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న 3 జెండర్స్ కి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ ని బట్టి కొన్ని వర్డ్స్ ని మనం ఫిక్స్ చేసుకున్నాం, టైటిల్స్ ని. ఆ టైటిల్స్ ని మనం జెండర్ ఆఫ్ ఎ నౌన్ అంటాం. దీనిలో 3 జెండర్స్ ఉన్నాయి. ఫస్ట్ జెండర్ వచ్చి మాస్క్యులైన్ అంటే పురుషలింగము. సెకండ్ జెండర్ వచ్చి ఫెమినైన్ అంటే స్త్రీలింగము. థర్డ్ జెండర్ వచ్చి కామన్ జెండర్. దీని కిందకి ప్రొఫెషన్స్ వస్తాయి. అలాగే ఇన్ఫాంట్, బేబీ ఇలాంటి నౌన్స్ కూడా కామన్ జెండర్ కిందకి వస్తాయి. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ నౌన్. నౌన్ అనేది దేనిని తెలియజేస్తుంది అంటే పేర్లని తెలియజేస్తుంది. ఎవరి పేర్లు? వ్యక్తుల పేర్లు, జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, అదేవిధంగా మనకు సంబంధించిన క్వాలిటీస్, మనకున్న గుణాలు, దానికి సంబంధించిన పేర్లు, ప్రాంతాల పేర్లు, వీటన్నిటిని మనం ఉన్న స్థితికి కొన్ని పేర్లు పెట్టారు. ఆ పేర్లను వీటన్నిటిని తెలియజేసేది నౌన్. ఓకేనా. ఈ నౌన్ ని మళ్ళీ 8 సబ్ డివిజన్స్ గా విభజించారు. దెర్ ఆర్ 8
టైప్స్ ఇన్ నౌన్. వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే మనము ఒక జాతికి కామన్ గా పెట్టుకున్న పేరు కామన్ నౌన్ అవుతుంది. మానవ జాతి, ఓకేనా, జంతు జాతి, పశు జాతి, పక్షి జాతి, క్రూర మృగాలు, వన్య మృగాలు, ఓకేనా, ప్రాంతాలు, ఇవన్నీ ఏంటంటే కామన్ నౌన్స్ అన్నమాట. సో అదే విధంగా సెకండ్ ది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ఒక వ్యక్తికి గాని, ఒక జంతువుకి గాని, ఒక వస్తువుకి గాని, ఒక ప్రాంతానికి గాని పర్టికులర్ గా ఒక పేరుని పెడితే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఆ పేరు ఇంకెక్కడ రిపీట్ అవ్వదు. సో అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకేనా. జాతి పేరు అయితేనేమో కామన్ నౌన్, వ్యక్తిగత పేరు అయితేనేమో ప్రాపర్ నౌన్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి కౌంటబుల్ నౌన్. మనం వేటినైతే లెక్క పెట్టగలమో ఆ నౌన్స్ అన్నిటిని కౌంటబుల్ నౌన్స్ అంటాము. కౌంటబుల్ నౌన్ ని ఎలా గుర్తుపట్టాలి అంటే వాటికి ప్లూరల్స్ ఉంటాయి, సింగులర్ ప్లూరల్ ఫార్మ్స్ ఉంటాయి కౌంటబుల్ నౌన్స్ కి. అలాగే కౌంటబుల్ నౌన్స్ కి ముందు మనం ఆర్టికల్స్ వాడాలి. ఓకేనా. ఏ బాయ్, ఏ గర్ల్, an angel. ఓకే. ఇవన్నీ కూడా ఆర్టికల్స్ ని ఈ వాట్ ఈస్ కాల్డ్ కౌంటబుల్ నౌన్స్ ముందు మనం వాడాలి. అలాగే నెక్స్ట్ ఫోర్త్ వన్ అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి అంటే మనం వేటినైతే లెక్కించలేమో, లెక్కించడం సాధ్యం కాదో అవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్ కిందకి వస్తాయి. వీటికి ప్లూరల్ ఫామ్ ఉండదు. అలాగే వీటి ముందు మనం ఆర్టికల్స్ వాడకూడదు. ఎగ్జాంపుల్స్ వాటర్, శాండ్, రైస్, ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్. అలాగే ఫిఫ్త్ వన్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? మనం ఏదైనా సమూహానికి ఒక పర్టికులర్ పేరుతో పిలుస్తాము. ద్రాక్ష గుత్తి, తాళం గుత్తి, బంచ్ ఆఫ్ గ్రేప్స్, బంచ్ ఆఫ్ కీస్, అలాగా ఒక సమూహాన్ని పర్టికులర్ పేరుతో పిలవడాన్ని, ఆ పేరునే మనం కలెక్టివ్ నౌన్ లోకి కన్సిడర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం వేటినైతే వినలేమో, చూడలేమో, తాకలేమో, కానీ మన మనసుకి అవి తెలుస్తాయో, ఆ ఫీలింగ్ మనం ఫీల్ అవుతామో వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. లవ్, సారో, యాంగ్రీ, ఓకేనా, హేట్రెడ్, హ్యాపీనెస్, ఇవన్నీ కూడా మనకు సంబంధించిన భావాలు. ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తాయి. సెవెంత్ వన్ వాట్ ఇస్ కాల్డ్ మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? మన విశ్వంలో లభించే ప్రతి పదార్థము మెటీరియల్ నౌన్ కిందకు వస్తుంది. ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, తర్వాత కిరోసిన్, పెట్రోల్, ఇవన్నీ కూడా కోల్, ఫైబర్, ఇవన్నీ కూడా ఈ పదార్థాలన్నీ కూడా మెటీరియల్ నౌన్ కిందకి వస్తాయి. ఎనిమిదవది లాస్ట్ ది జెండర్ ఆఫ్ ఎ నౌన్. మొత్తం 3 జెండర్స్ ఉన్నాయి. మాస్కులైన్, ఫెమినైన్ అండ్ కామన్ జెండర్. మాస్కులైన్ అంటే పుల్లింగము, ఫెమినైన్ అంటే స్త్రీలింగము, కామన్ జెండర్ అంటేనేమో సాధారణ లింగము. సో ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పాను. ఇది బ్రీఫ్ గా నౌన్ కి సంబంధించిన లెసన్. సో ఇక్కడ ఈ సెషన్ ఎండ్ అవుతుంది కాబట్టి నేను దీన్ని క్లోజ్ చేసి మీకు లింక్ పెడతాను. ఆ లింక్ లో జాయిన్ అవ్వండి. సో ఇప్పటి వరకు మనం నౌన్ కి సంబంధించిన మిగిలిన 4 టైప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెఫినేషన్స్ అలాగే ఎగ్జాంపుల్స్ ఓరల్ గా విన్నాము. సో దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ ఒకసారి క్విక్ గా చూస్తే మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. సో కలెక్టివ్ నౌన్ ఎగ్జాంపుల్స్ దీనికి ముందు ఒక స్లైడ్ ఉంది, ఒక్క నిమిషం. సో ఇది 5వది టైప్స్ ఆఫ్ నౌన్ లో కలెక్టివ్ నౌన్. డెఫినేషన్ ఏంటి చూడండి ఒకసారి. Collective noun denotes a group of persons, places, things and animals.
ప్లేసెస్, థింగ్స్ అండ్ యానిమల్స్. అంటే వ్యక్తులకు కానీ, వ్యక్తుల సమూహానికి కానీ, అలాగే జంతువుల సమూహానికి కానీ, వస్తువుల సమూహానికి కానీ మనం పెట్టిన పేర్లను తెలిపేది కలెక్టివ్ నౌన్. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇందాక చెప్పిన bunch of grapes, a bunch of keys, an army of soldiers, a group of people, a pair of slippers. పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్ అంటే చెప్పులు, జత అంటాం కదా, రెండు చెప్పులు ఏమంటాం, జత అంటాం. సో దానికి ఇంగ్లీష్ లో ఏ పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్. ఓకే, నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. దీని డెఫినేషన్ చూడండి. The things that we cannot see or touch but can feel are called as abstract nouns. Abstract nouns. Articles abstract nouns. Yeah, అది దానికి సంబంధించిన డెఫినేషన్. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. Love, happiness, sorrow, knowledge, talents, skills. మనకున్న స్కిల్స్ కూడా, టాలెంట్స్ కూడా ఇందాక చెప్పలేదు నేను, టాలెంట్స్ కూడా కనపడవు. అంటే కొంతమంది బాగా పాటలు పాడతారు, ఆ మనిషిని చూడగానే ఆ స్కిల్ కనపడదు మనకి, వాళ్ళు పాడితే గానీ తెలియదు అనమాట. సో అది కూడా ఫీలింగే. సో టాలెంట్, స్కిల్స్. కొంతమంది బాగా డాన్స్ చేస్తారు, మనిషిని చూడగానే తెలియదు కదా డాన్సర్ అని. సో ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మెటీరియల్ నౌన్ డెఫినేషన్ చూడండి. The raw material which are available on this earth are considered as materials nouns. Material nouns. We should not use articles before material nouns. మెటీరియల్ నౌన్ కు ముందు ఆర్టికల్స్ మనము వాడకూడదు. ఓకేనా? గోల్డ్ అనకూడదు, లేదంటే ఏ సిల్వర్ అనకూడదు. సిల్వర్ అంతే, ఏ అండ్ బి వీటి ముందు అప్లై చేయకూడదు. ఓకే, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. గోల్డ్, పెట్రోల్, ఫైబర్, కోల్. COAL. కోల్ అంటే ఏంటమ్మా? కోల్ అంటే బొగ్గు అక్క, కోల్ అంటే బొగ్గు. ఓకే ఓకే. సిల్వర్, హైడ్రోజన్. హైడ్రోజన్ అంటే ఇప్పుడు మనకి రకరకాల ఈ రసన పొడులు, ఈ పౌడర్స్ దొరుకుతాయి. హైడ్రోజన్ రకరకాల ఇవి ప్రకృతిలో దొరుకుతాయి, అవి కూడా ఈ మెటీరియల్ నౌన్ కిందకే వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ వన్, జెండర్ ఆఫ్ ఎ నౌన్ డెఫినేషన్ చూడండి. ది నౌన్స్ విచ్ డిస్క్రైబ్స్ అంటే వివరించడం. Describes the gender of a person are considered under gender of a noun. అంటే should use articles before this type of nouns. ఆర్టికల్స్ వాడాలి ఈ నౌన్స్ కు ముందు. అంటే జెండర్ కి సంబంధించి వివరించే నౌన్స్ ని ఏమంటాం అంటే జెండర్ ఆఫ్ ఎ నౌన్ అంటాం, సింపుల్. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ టేబుల్ ఫార్మాట్ లో ఉంది. ఇది మాస్కులైన్ అంటే ఏంటి, ఫెమినైన్ అంటే వాటి కిందకి ఏమేమి ఎగ్జాంపుల్స్ వస్తాయి, అలాగే కామన్ జెండర్ వీటి కిందకి ఏమేమి ఎగ్జాంపుల్స్ వస్తాయో టేబుల్ ఫార్మాట్ లో ఇచ్చామన్నమాట. టీచర్ అనేది కామన్ జెండర్. అంటే 2 కాలమ్స్ కి థర్డ్ కాలమ్స్ కి సంబంధం ఉండదు. అంటే ఫస్ట్ 2 కాలమ్స్ చూసుకోవాలి, థర్డ్ కాలమ్ విడిగా చూసుకోవాలి. బ్రైడ్, డాక్టర్. డాక్టర్ అనేది కామన్ జెండర్. కింగ్, క్వీన్, లాయర్. కింగ్ రాజు, క్వీన్ రాణి, ఇద్దరు వేరు వేరు అన్నమాట. మాస్కులైన్, ఫెమినైన్. మాస్కులైన్ అంటే పుల్లింగము, ఫెమినైన్ అంటే స్త్రీలింగము. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట, యూజ్ అవుతుంది. జనరల్ గా ఇంగ్లీష్ లో స్త్రీలింగాన్ని పుల్లింగాన్ని ఏమంటారు అనేది చాలా మందికి తెలియదు. సో పురుషలింగమునేమో మాస్కులైన్ అంటారు, స్త్రీలింగమునేమో
ఫెమినైన్ అంటారు. ఫెమినైన్. ఓకేనా? అందుకనే స్త్రీల కోసం పోరాడే వ్యక్తులు ఉంటారు, అంటే స్త్రీల హక్కుల కోసం పోరాడే వాళ్ళు, ఉద్యమాలు చేసేవాళ్ళు, అలాగే రైటింగ్స్ రాసేవాళ్ళు కూడా, స్త్రీల హక్కుల గురించి రచనలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఏమంటారంటే ఫెమినిస్ట్స్ అంటారు. ఓకేనా? ఫీమేల్ అనేది ఇక్కడ నుండే వచ్చింది, ఫెమినైన్ ఆ పదం నుండి ఫీమేల్ అనే పదం వచ్చింది. ఓకే, రైట్. ఇది టైప్స్ ఆఫ్ నౌన్ కి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెజెంటేషన్. సో ఇంకా తర్వాత మన డైలీ యాక్టివిటీస్ లో భాగంగా రోజుకు ఒక కాన్వర్జేషన్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ రోజు ఒక కాన్వర్జేషన్ నేర్చుకుని మనం క్లాస్ ని కంక్లూడ్ చేసుకుందాం. కాన్వర్జేషన్ ఏంటి అంటే, ఇది ఈ కాన్వర్జేషన్ పర్టికులర్ గా ఈ కాన్వర్జేషన్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే సింపుల్ కాన్వర్జేషన్ అన్నమాట. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే టైం ని మనం ఎలా స్టేట్ చేస్తాము, అంటే ఇంత టైం అయింది, పలానా టైం అయింది, మనం దానిని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అని నేర్చుకోవడానికి చిన్న కాన్వర్జేషన్, ఒక 3-4 డైలాగ్స్, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య 2-3 డైలాగ్స్, 3-4 డైలాగ్స్ ఉంటాయి. దాని ద్వారా టైం ని మనం ఎలా ఇండికేట్ చేయొచ్చో మోడర్న్ ఇంగ్లీష్ లో, అంటే ట్రెడిషనల్ ఇంగ్లీష్ వేరే, మోడర్న్ ఇంగ్లీష్ వేరే. సో మోడర్న్ ఇంగ్లీష్ లో టైం ని ఎలా ఇండికేట్ చేస్తున్నారు అనే దాన్ని నేర్చుకోవడానికి ఈ కాన్వర్జేషన్ ఉపయోగపడుతుంది. సో చూడండి, ఇద్దరు వ్యక్తులు ఎవరెవరు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ సందర్భం ఏంటి అనేది చూద్దాం. నటాషా అనే వ్యక్తి కాన్వర్జేషన్ ని స్టార్ట్ చేస్తుంది. ఏమంటుంది? చదవండి అక్క, నో ఇష్యూ. అదే అంటే నువ్వు విని చదవటం అవుతుంది కదా, నేను చదివేస్తా ఒక్కదాన్నేగా. చదవండి. నతాషా, వాట్ టైమ్ ఈజ్ ఇట్? వేర్ ఆర్ గోయింగ్ టు బి లేట్? వాట్ టైమ్ ఈజ్ ఇట్ అంటే ఎంత టైం అయింది, వాట్ ఈస్ ద టైం అంటాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమో ఈజ్ ద టైం అనలేదు, టైం ఈజ్ ఇట్. వాట్ టైం ఈజ్ ఇట్ ఇది కరెక్ట్ వర్డ్. వాట్ ఈస్ ద టైం కాదు, వాట్ టైం ఈజ్ ఇట్. ఓకేనా? టైం ఈజ్ ఇట్ అంటే ఇప్పుడు టైం ఎంత అయింది అని అర్థం. ఓకేనా? దాని కంటిన్యూషన్. వేర్ ఆర్ గోయింగ్ టు బి లేట్. వేర్ ఆర్ అని చదవకూడదు. అది ఎలా చదవాలి అంటే విఆర్, ఫస్ట్ ఆర్ఈ పెట్టారు కదా, అది ఎలా చదవాలి అంటే విఆర్ గోయింగ్ టు బి లేట్. వీఆర్ గోయింగ్ టు బి లేట్ అంటే మనం లేట్ అవుతామేమో, టైం ఎంత అవుతుంది, మనం లేట్ అవుతామేమో. అంటే ఇక్కడ సందర్భం ఏంటి అంటే ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేస్తున్నారు, ఒక పార్టీకి అటెండ్ అవడానికి ట్రావెలింగ్ లో ఉన్నారు, మధ్యలో జర్నీలో ఉన్నారు. కార్ లో ఉన్నారా, బైక్ మీద ఉన్నారా అనేది సెకండరీ. సో జర్నీలో ఉన్నారు. ఈ నటాషా అనే అమ్మాయి స్టార్ట్ చేసింది కాన్వర్జేషన్. టైం ఎంత అయింది, మనం ఆలస్యంగా వెళ్తామేమో అని నటాషా అనింది. దానికి సెకండ్ చదవండి అక్క. ఇట్స్ ఏ 7:15. we are on time, don't panic. ఓకే, ఇట్స్ ఏ 7:15. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, టైం ని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? టోనీ. పైన నటాషా అనే వ్యక్తి టైం అడిగింది కదా, ఎంత టైం అయింది, మనం లేట్ అవుతామేమో అని అనింది కదా. దానికి టోనీ టైం ఎంతో చెప్తున్నాడు. ఇట్స్ ఏ 7:15. 7:15 అంటే నథింగ్ బట్ 7:15. ఓకేనా? అంటే 7 దాటి పావు గంట అవుతుంది అని అర్థం 7:15 అంటే. ఓకేనా? ఫుల్ అంటేనేమో 1 అవర్, ఫుల్ ని హాఫ్ చేస్తే 30 minutes ఏమో హాఫ్ అన్ అవర్, 30 minutes ని మళ్ళీ హాఫ్ చేస్తే 15 minutes. ఓకేనా? సో క్వార్టర్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే 15 minutes ని ఇండికేట్ చేయడానికి ఇక్కడ 7:15 అంటే 7 దాటి 15 నిమిషాలు అయింది అని చెప్పడానికి ఆ పదం వాడాడు అనమాట. సో 7 కావని ఈజీగా సింపుల్ గా చెప్పేయచ్చు. సో ఇతను ఎలా చెప్తున్నాడు, కొంచెం మోడర్న్ ఇంగ్లీష్ లో 7:15. ఇట్ ఈస్ 7:15. ఓకే, దాని కంటిన్యూషన్ ఏమంటున్నాడు అంటే వీఆర్ ఆన్ టైం అంటే మనం టైం కరెక్ట్ టైం కే వెళ్తున్నాము
వీఆర్ ఆన్ టైం అంటే మనం కరెక్ట్ టైంకే వెళ్తున్నాము. డోంట్ ప్యానిక్ అంటే వర్రీ అవ్వకు, ఏమి బాధపడకు. ప్యానిక్ అంటే ఏంటి? బాధపడొద్దు అని. డోంట్ ప్యానిక్, ఏం బాధపడకు, ఏం ఇబ్బంది పడకు, మనం టైంకే వెళ్తున్నావులే, 7:15 అయ్యింది అని చెప్తున్నాడు అనమాట టోనీ. దాని తర్వాత నటాషా ఏమంటుందో చూడండి ఇక్కడ. But I thought we had to be at the restaurant by 7:30 for the surprise party. అంటే ఏమంటుంది? నేను అనుకున్నాను 7:30 కల్లా వెళ్ళిపోవాలేమో సర్ప్రైజ్ పార్టీకి అటెండ్ అవ్వాలంటే అని అనుకున్నాను అంటుంది. ఓకేనా? బట్ ఐ థాట్ we have to be at the restaurant by 7:30. ఓకేనా? బట్ ఐ థాట్ నేను అనుకున్నాను ఏమని? we have to be at the restaurant, మనం రెస్టారెంట్ దగ్గర 7:30 కల్లా ఉండాలి అని నేను అనుకున్నాను అంటోంది. We will never make it there with all this evening traffic. ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్. అంటే ఇలాంటి ట్రాఫిక్ ఉంటే, ఈవినింగ్ టైంలో ఇలాంటి ట్రాఫిక్ ఉంటే మనం ఖచ్చితంగా అక్కడికి చేరుకోలేము అంటుంది. అంటే అక్కడ ఈవినింగ్ టైంలో వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి, రష్ గా ఉంటుంది కాబట్టి, ట్రాఫిక్ ఉంది బాగా, మనం చేరుకోలేము అనే ఒపీనియన్ ని తను ఎక్స్ప్రెస్ చేస్తుంది. దానికి సెంటెన్స్ ఎలా వాడిందో మీరు అబ్జర్వ్ చేయండి. We will never make it with all this అంటే we will never make it with all this ఈవినింగ్ ట్రాఫిక్ అంటే ఇంత ట్రాఫిక్ ఉంటే మనం ఎక్కడ చేరుకుంటాం అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకేనా? సో ఇది కొంచెం ఏమంటారు, శ్రద్ధ పెట్టి అబ్జర్వ్ చేయాలి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ దానికి టోనీ ఏమంటున్నాడో చూడండి. ఓకే, rush hour is almost over. ఎనీవే అంటే అర్థం ఏంటంటే షూర్ వి విల్, అక్కడ సెంటెన్స్ కంప్లీట్ అయింది. షూర్ వి విల్ అంటే మనం ఖచ్చితంగా చేరుకుంటాము అని దాని అర్థం. ఓకేనా? ఎందుకని దాని తర్వాత కంటిన్యూ చేస్తున్నాడు, ఏమన్నాడో చూడండి. రష్ అవర్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. రష్ అవర్ అంటే సాయంత్రం పూట పీక్ అవర్స్ అంటాం. పీక్ అవర్స్ అంటే ఏంటి? ఆఫ్టర్ 6 ఈ ట్రాఫిక్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆఫీసెస్ నుండి, స్కూల్స్ నుండి, కాలేజెస్ నుండి అందరూ ఆ టైంకి బయటకు వస్తారు ఇళ్ళకి వెళ్ళడానికి. సో అది రష్ అవర్ అన్నమాట. రష్ అవర్ కింద కన్సిడర్ చేస్తారు. సో వీళ్ళు 7:15 అన్నారు కదా, సో 6 to 7 మధ్యలో ఈ రష్ అవర్ ఉంటుంది కాబట్టి పర్లేదు, మనం తొందరగానే వెళ్ళిపోతాము, రష్ అవర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అని టోనీ చెప్తున్నాడు. ఎనీవే ద పార్టీ స్టార్ట్స్ at 8:00 అంటే 8 గంటలకి. అవును, బట్ ఐ డూ నీడ్ హెల్ప్ విత్ డైరెక్షన్స్. కెన్ యూ కాల్ ద రెస్టారెంట్ అండ్ ఆస్క్ దెమ్ వేర్ వి పార్క్ అవర్ కార్. ఓకే అంటే తను ఏమడుగుతున్నాడంటే, సో కంప్లీట్ గా ఈ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఏంటంటే, పర్లేదు మనం చేరుకుంటాము, రష్ అవర్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది, అంటే ఇంకా మనకి పార్టీ 8 గంటలకి, 7:30కి కాదు, 8 గంటలకి పార్టీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈజీగా చేరుకుంటాం. కానీ ఈ లోపు నాకు రెస్టారెంట్ కి వెళ్ళడానికి డైరెక్షన్స్ తెలుసుకోవడానికి డైరెక్షన్స్ చూస్తూ ఉంటాను నేను. నువ్వు ఒకసారి రెస్టారెంట్ కి కాల్ చేసి పార్కింగ్ ఎక్కడో అడుగుతావా అని నటాషాను అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇందులో మనకి టైమింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలిసింది. అంటే క్వార్టర్ ఆఫ్టర్ 7 అంటే 7:15 అనుకున్నాం. ఓకేనా? 7:45 అంటే 7:15. ఓకేనా?
8 అంటే హాఫ్ అంటే అర్ధ గంట, పాస్ట్ అంటే ఆల్రెడీ గడిచిపోయింది, 8:30 అంటే 8 దాటి అరగంట అయ్యింది. అంటే ఎంత టైం అయినట్టు? 8:30 అయినట్టు. ఓకేనా? సో టైం అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి. 8:45 అంటే క్వార్టర్ అంటే 15 minutes టు 9, 9 అవ్వడానికి ఇంకా 15 నిమిషాలు ఉంది. అంటే ఎంత అయినట్టు టైము? 8:45 అయినట్టు. సో ఇది అన్నమాట. సో ఈ చిన్న కాన్వర్సేషన్ ద్వారా వాళ్ళు టైం గురించి మెన్షన్ చేస్తూ అట్ ద సేమ్ టైం కొన్ని కీవర్డ్స్ వాడారు. రష్ అవర్ అంటే ట్రాఫిక్ బాగా ఉండే సమయము. ఓకేనా? సో ఇవి ఈ రోజుకి సంబంధించిన కాన్వర్సేషన్ అండ్ గ్రామర్ క్లాస్. దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమన్నా ఉన్నాయా అక్క? లేదమ్మా బాగానే చెప్తున్నావు నాన్న. ఓకే ఓకే కన్నక్క, థ్యాంక్ యూ. సో రేపటి క్లాస్ లో మనం ప్రొనౌన్, సో నౌన్ అయిపోయింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఫస్ట్ ది నౌన్ అయిపోయింది, నామవాచకం అయిపోయింది. సెకండ్ ది రేపు స్టార్ట్ చేస్తున్నాం ప్రొనౌన్. ప్రొనౌన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం టెన్సెస్ నేర్చుకునేటప్పుడు ప్రొనౌన్ ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. నౌన్ ఎందుకు తెలిసి ఉండాలి అంటే ఆర్టికల్స్ నేర్చుకునేటప్పుడు నౌన్ తెలిస్తేనే ఆర్టికల్స్ మనం ఈజీగా నేర్చుకుంటాము. సో నౌన్ ఇక్కడితో కంప్లీట్ అయ్యింది. రేపటి నుంచి ప్రొనౌన్ స్టార్ట్ చేస్తాం. ప్రొనౌన్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటేనే టెన్సెస్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ క్లాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అక్క. సరే నాన్న, థ్యాంక్ యూ నాన్న. ఓకే ఓకే ఓకే.